హలో అండి. వెల్కమ్ టు తెలుగు రుచులు అండ్ వ్లాగ్స్. చూస్తున్నారు కదండీ! ఇవాళ మనం కొత్తిమీర నిల్వ పచ్చడి చేసుకుందామండి. ఈ కొత్తిమీర ఫ్రెష్‌గా అండి ఇప్పుడు తీసుకొచ్చాను. రేపు పచ్చడి చేస్తాను. అందుకే నేను కింద కాడలు అవన్నీ తీసేసేదాను. మొత్తం మట్టి పోయేలా మంచి నీట్‌గా కడుక్కొని, ఇప్పుడు దాని మీద జాలీలాగా పెడుతున్నానండి. జల్లెడ ఉంటుంది కదా! సో, అది పెట్టేసాను. రేపు నెక్స్ట్ డే చూద్దామండి. చూస్తున్నారు కదండీ! ఇలా మొత్తం కాస్త తడిగా ఉంది. నేను కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు. చిన్న చిన్న పీసెస్‌గా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేయాలి. అంటే మనం పుదీనా పచ్చడి ఎలా చేస్తామో అలా కాస్త నూనెలో వేయించుకోవాలి. నేను చూస్తున్నాను చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు పాన్ పెట్టి మనం దాంట్లో ఆయిల్ వేస్తామండి. ఆయిల్ వేసి ఇదంతా ఫ్రై చేసేసుకుందాము కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసిన పాన్ కూడా వేడయిందండి. సో, మొత్తం ఇదంతా వేసేసుకుందాము. కొత్తిమీర మొత్తం వేసేసుకుందాము. ఆయిల్ మాత్రం కాస్తనే ఎక్కువ ఏసుకోండి. ఎక్కువగా వేయకండి. ఇప్పుడు చింతపండు గుజ్జండి. మొత్తం చింతపండు రసం తీసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని మనము చింతపండు పులిహోర ఉంటుంది కదా! అప్పుడు పులిహోరకి ఎలా చేస్తారో అలా ప్యాన్‌లో దగ్గరికి చేసుకోవాలి. నాన్ స్టిక్ ప్యాన్ అయినా సరే, చిన్న కడాయి అయినా సరే ఏదైనా తీసుకోండి. ఇది అడగంటకుండా నేను కొంచెం ఆయిల్ పోస్తున్నాను. ఇప్పుడు మన చింతపండు గుజ్జు మొత్తం దాంట్లో పోసేసేయాలండి. దగ్గరికి కానివ్వాలి. ఇప్పుడు అది అందులో పోసేసానండి. మొత్తం ఇది దగ్గరికి కావాలి. అంతలోపు ఇది చూసుకుందామండి. మొత్తం ఇది కొంచెం దగ్గరికి అయ్యింది. పచ్చి వాసన కూడా పోయిందండి. ఒకసారి కలిపేసి ఇంకా మనం తీసేసుకుందాము సెపరేట్‌గా బౌల్‌లోకి. మనం మిక్సీ పట్టాలి కదా! అందుకనే తీసుకొని పక్కకు బౌల్‌లో పెట్టేసుకుందామండి. వేడిగా ఉంది. కొంచెం తీసి పక్కకు పెట్టుకోండి. మిక్సీకి పెట్టుకునే కంటే మిక్సీ జార్‌లో వేసుకోండి. లేకపోతే పక్కన వేరే బౌల్‌లోనైనా పెట్టేసుకోండి పక్కన. ఇదంతా తీసేయాలి ఇంకా. మనం తాలింపు వేసుకోవాలి కదా! చూస్తున్నారు కదండీ! మొత్తం నీట్‌గా ఇలా తీసేసుకోండి. దాంట్లో తాలింపు వేస్తున్నానండి నేను. ఒక 4 టేబుల్ స్పూన్స్ దాకా వేశానండి ఆయిల్. ఇందులో తాలింపు కోసం తాలింపు గింజలు ఏదైనా వేయొచ్చు. పొట్టు మినపప్పు ఎందుకు వేస్తున్నానంటే, అది టేస్ట్ బాగుంటుంది. అందుకని మినపప్పు వేస్తున్నాను. పొట్టు మినపప్పు, శనగపప్పు. ఇవి 2 టేబుల్ స్పూన్స్ అయినా, 1 టేబుల్ స్పూన్ అయినా తీసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది దాంట్లో మినపప్పు వేస్తే. అదే ఆవాలు, జీలకర్ర. ఆవాలు నేను కాస్త తగ్గించేసాను. జీలకర్ర కొంచెం ఎక్కువగా ఏసాను. డైజెషన్ కూడా మంచిగా అవుతుందనేసి జీలకర్ర కాస్త ఎక్కువగా ఏసాను. అలాగే 5, 2 మిర్చీలు ఏసానండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి వేగాక పసుపు వేసుకుందాము. పసుపు వేసిన తర్వాత నేనైతే ఇప్పుడు పసుపు వేసిన తర్వాత కరివేపాకు ఏస్తానండి. కరివేపాకు రెబ్బలు ఓ 3 రెబ్బలు ఏసానండి నేను. ఇప్పుడు ఈ తాలింపు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాము మనము. కొంచెం చల్లారనివ్వాలి. ఇప్పుడు అంతలోపల ఇక్కడ గుజ్జు కూడా రెడీ అయిపోయిందండి. దగ్గరికయింది చింతపండు గుజ్జు. ఇప్పుడు ఇందులో మిక్సీ జార్‌లో నేను ఇందాక చెప్పినట్టు కొత్తిమీర వేసేసుకొని, ఉప్పు, కారం వేసేసుకుందామండి. ఉప్పు, కారం చూసుకొని వేసుకోండి. మనం చింతపండు కూడా వేస్తున్నాం కాబట్టి కొంచెం కాస్త ఎక్కువనే పడుతుంది మనకి ఉప్పు, కారము. సో, ఇప్పుడు చింతపండు నేను చూసేసుకున్నానండి. ఒక 2 స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను. 2 స్పూన్స్ వేసిన తర్వాత మిక్సీ పట్టేసుకుందామండి మనం మొత్తము. ఇలానే అంత ప్రాసెస్ మొత్తం చింతపండు మొత్తం అయిపోయేంత వరకు. సో, ఇప్పుడు నేనంతా మిక్సీ పట్టేసుకున్నాను కదండీ! ఈ తాలింపులో వేసేసుకుందామండి మొత్తం ఏదైతే మనం మిక్సీకి పట్టేసుకున్నామో అంతా వేసేసుకొని మంచిగా నీట్‌గా మొత్తం ఆయిల్ మొత్తం కలిసిపోయేటట్టు దాంట్లో కలిపేసుకుందామండి మనము. చూస్తున్నారు కదా! ఇప్పుడు మీకు చూడ్డానికి ఆయిల్ ఎక్కువనే కనిపించచ్చు గానీ, ఆయిల్ అస్సలకి లేదండి. అసలకి చాలా బావుంటుంది. నిల్వ పచ్చడి అన్నప్పుడు కాస్త ఆయిల్ ఎక్కువ ఉండాల్సిందండి. నార్మల్ ఆయిలే వాడుతున్నానండి. మామూలుగా మనం వంటలోకి ఎలా వాడతామో అదే ఆయిల్ వాడుతున్నాము. డైలీ యూజ్ చేసే ఆయిలే. మీరు వేరేదేదైనా ఫ్లేవర్ కావాల్సొస్తే అది కూడా తీసుకోండి. అంటే నువ్వులు కానీ లేకపోతే పల్లీలు కానీ తీసుకుంటారు కదా! అలా. ఇలా స్టోరేజ్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను మొత్తం తీసేసుకొని జాడీలో స్టోరేజ్ చేసుకుంటే బావుంటుందనేసి ఒక 2 డేస్ అట్‌లీస్ట్ 1 డేలన్నా ఆగండి. 1 డే అయిన తర్వాత థర్డ్ డే తినండి. సో, ఇది చాలా బావుంటుందండి. నమ్మండి నిలవ పచ్చడి చాలా బావుంటుంది. మీకు గనుక